హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 9వ తేదీన సోమవారం రోజున అయితే ఈ రాశి వారికి 2 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ సింహ రాశి వారికి ఈ రోజున జరిగే ఫలితాలు ఏంటి? వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి? వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వారు సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు కనుక ఈ రాశి వారికి అయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది చాలా అయితే ఉంటుంది. సూర్య భగవానుడి ఆశీర్వాదం వలన వీరి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరికి కష్టాలు నష్టాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి కనుక ఈ రాశి వారికి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం బాగా ఉండటం వల్ల చాలా వరకు కూడా ఈ రాశి వారికి అంత పెద్ద కష్టాలు అనేవి వీరినైతే బాధించలేవనైతే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క సింహ రాశి వారికి అయితే రాశి చక్రంలో 5వ రాశి అంటే 5 అంటేనే అదృష్ట సంఖ్యగా భావిస్తూ ఉంటాము. అలాగే 5 అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అదృష్ట సంఖ్య అనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క దీవెనలు కూడా ఈ రాశి వారికి అయితే చాలా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకు అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయి. జింకలు, నక్కలు, తోడేలు, ఏనుగులు, ఒంటేలు ఎన్నో చాలా రకాల జంతువులు అయితే ఉంటాయి. కానీ ఎన్ని రకాలు ఉన్న సింహం అనేది అడవికి రారాజు అనేది చెప్పాలి. అంటే కేవలం ఈ సింహం మాత్రమే. ఎందుకంటే సింహంకు ఉన్న ధైర్యం కానీ అలాగే దానికి ఉన్న తెలివితేటలు కానీ గర్వం కానీ పొగరు కానీ ఇలా ప్రతిదీ కూడా సింహంలో అయితే కనిపిస్తూ ఉంటాయనైతే చెప్పుకోవచ్చు. ఎన్ని జంతువులు ఉన్న దాంట్లో అయితే కనిపించదు కానీ సింహంలో అయితే కనిపిస్తూ ఉంటుంది. అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే సింహ రాశిలో పుట్టిన వారు కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కడ కూడా ఉన్నా కానీ తగ్గరు. వీరిలో గర్వం పొగరు అలాగే ధైర్యం అనేది చాలా అయితే కూడా ఉంటుంది. ఎందుకంటే వీరు సూర్య సింహం అంటేనే గంభీరం కాబట్టి వీరికి ఎప్పుడు కూడా ధైర్యం అనేది వీరికి ఈ రాశి వారికి అయితే చాలా పుష్కలంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. ఇక ఈ సింహ రాశివారు చాలా కష్టపడి చేసే మనస్తత్వాన్ని కలిగిన వారు. ప్రతి రూపాయి కూడా కూడబెట్టుకొని అయితే రకమైతే ఉంటారు. కానీ ఇక్కడ మనం ఏదైతే ఆ లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని మనం భద్రంగా అయితే గుప్పెట్లో దాచుకోవాలి. గుప్పెట్లో విప్పి 10 మందికి చూపిస్తే నరదృష్టి అనేది అయితే ఉంటుంది. కాబట్టి ఈ నరదృష్టి అనేది మనల్ని కాలుస్తుంది అని మనకు తెలియకుండానే కాల్చేస్తూ ఉంటుంది. కాబట్టి తీరా పూర్తిగా కాలిపోయిన తర్వాత అయ్యో అని చెప్పి ఆకులు పట్టుకుంటే ఏం అయితే ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి చుట్టూ ఉండే వారిని మాత్రం తేలిగ్గా అయితే నమ్మకూడదు. వారి కోసం ఒక రూపాయి అయినా సరే ఎట్టి పరిస్థితులు కూడా ఖర్చు పెట్టకూడదు. ఇది బంధువుల రూపంలోనైనా స్నేహితి రూపంలో అయినా లేదంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరైనా కానీ నమ్మకూడదు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు చాలా వరకు కూడా ఎదుగుతారు. ఇది ఒక్కటి. ఇక రెండవది ఏంటంటే గనక ఈ యొక్క సింహ రాశి వారికి ఉన్నటువంటి చాలా మైనస్ పాయింట్ ఏంటంటే గనక అతి కోపం అనేది అతి కోపం వలన చాలామంది శత్రువులు అనేది ఈ సింహ రాశి వారి జీవితంలో అయితే ఉంటారు. వీరికి కోపం వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మనం ఎక్కడున్నాం, మన చుట్టూ ఎవరున్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారా లేదా మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారా అని ఏ సిచ్యువేషన్లో మనమైతే ఉన్నాం, ఏ మాట మాట్లాడాలి అనేది కూడా గ్రహించకుండా అయితే ఈ యొక్క సింహ రాశి వారు కోపం అనేది బయటకు వ్యక్తపరిచయం చేస్తూ ఉంటారు. ఎదుటి వారి మీద చాలా పెద్దగా కూడా అరుస్తూ ఉంటారు. ఈ విధంగా ఇలా చేయటం వల్ల కాసేపు ఆమె యొక్క కోపం అనేది బయట పెట్టుకొని చూపిస్తారు. కానీ ఈ యొక్క కోపం వలన చాలా వరకు కూడా మీరు లైఫ్లో మీ అనుకున్న వాళ్ళని కూడా దూరమయ్యే ప్రయత్నం అంటే
మీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు దూరమయ్యే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా అయితే వీరితో ఎంతవరకు కూడా మనం మంచిగా ఉండకూడదు. వీరిని ఎలాగైనా కానీ సాధించాలి అని వీరికైతే మనశ్శాంతి లేకుండా చేయాలి అని చాలామంది కూడా శత్రువులు అనేది మీ చుట్టూరా అయితే ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలి అనేది మీరు పూర్తిగా అయితే గ్రహించాలి. ఏది ఏమైనా మీకు చూపిస్తాము అని ఎవ్వరు కూడా మనకి చెప్పరు కదా! మొహాన బోర్డు వేసుకొని తిరగకు కానీ, మనకి తిరిగి కోలుకొని దెబ్బ అయితే కొడుతూ ఉంటారు కాబట్టి, ఎవరి మీద కూడా అంత కోపాన్ని తెచ్చుకోకండి. తన కోపమే తనకి శత్రువు అన్న పాయింట్ ఒక్కటి మాత్రం ఈ యొక్క సింహరాశి వారైతే గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ అవ్వటానికి ఖచ్చితంగా మీరు అయితే ఓపికతో, సహనంతో అయితే ఉండండి. ఈ యొక్క సింహరాశిలో పుట్టినవారు. ఇక ఈ సింహరాశిలో పుట్టిన వారైతే చిన్నతనం నుంచి కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, బాధలు, చుట్టూ ఉండే పరిస్థితులు ఏవి కూడా వీరికి అనుకూలించలైతే లేదు. అయితే నా అనుకున్న వారి వీరిని స్వార్థం కోసం వాడుకొని వీరిని అనేక రకాలుగా కష్టాలకు గురి చేసి ఎన్నో రకాలైన మానసికమైన వేదనలకు అయితే గురి చేసి వీళ్ళని ఒక ఎమోషనల్గా అయితే టార్చర్ అయితే చేసి వీరి యొక్క కష్టాన్ని డబ్బు రూపంలో వాడుకున్న వారి వీరికి ఎక్కువగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏం జరుగుతుంది అంటే ప్రేమకు వీరు దూరం అవుతూ ఉంటారు. ఇటు తల్లిదండ్రులు ప్రేమ అంతగా దొరకదు. అటు తోబుట్టుల ప్రేమ అంతగా అయితే దొరకదు. ఎప్పుడు కూడా ఇక బయట స్నేహితులతోటి ఎక్కువగా అటాచ్మెంట్‌తో ఉండటం, స్నేహితులతోటి ఎక్కువగా పరిచయాలు పెంచుకోవడం అయితే చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక ఇలాంటి రాశిలో జన్మించినటువంటి ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల అయితే ఈ రాశి వారికైతే అతిపెద్ద శుభవార్తలైతే వీరికి రాబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజునైతే మీకు బాగా అయితే కలిసి రావటం అనేది జరుగుతుంది. ఇక మీకు అదృష్టం అనేది అయితే చాలా అయితే ఉంటుంది. అన్ని గ్రహాలు కూడా మీకు ఏవైతే ధనం రావటానికి కావలసిన గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలమైన స్థితిలో ఉండటం వలన ధన ప్రవాహం మీకు అధికంగా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా ముఖ్యంగా మీరు కష్టపడుతున్నారు, ధనం లేదు అని చెప్పి అనకండి. మీరు శ్రమ చేస్తున్నారు, మీరు చాలా సమయాన్ని కూడా మీ యొక్క పని యందు పెడుతున్నారు, అయినా కూడా ధనం నిలవట్లేదు అంటే కాస్తంత అజాగ్రత్త ఎదుటి వారిని గుడ్డిగా నమ్మటం వల్ల వీరు లాస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా జరగకుండా అయితే మీరు చూసుకుంటే లైఫ్లో అయితే ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారికి నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ నరదృష్టి అనేది తొలగించుకోవడం కోసం మీరు ప్రతి ఆదివారం బయటకి వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ కానీ, ఆంజనేయ స్వామి బొట్టు కానీ పెట్టుకోండి. ఇక ఈ రాశి వారికి ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇలాంటి శుభవార్తలు కూడా వింటారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టి కూడా దాంట్లో లాభం రావట్లేదని బాధపడే వారికి కూడా ఈ రోజున దాంట్లో లాభాలని చూస్తూ ఉంటారు. ఇక మీరు ఈరోజు సంతోషంగా అయితే ఉల్లాసంగా అయితే ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క మీ యొక్క ధనద్వారాలు అనేవి ఈ రోజునైతే పూర్తిగా తెరుచుకోవడం వల్ల మీ యొక్క పెట్టుబడులు ఎక్కడైతే పెట్టారో దానివల్ల అధిక లాభాలు అయితే మీరు పొందుతారని అయితే చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో చాలా అదృష్టం అనేది భరించబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇలాంటి ఫలితాలు అయితే గోచారిస్తున్నాయి అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి అద్భుతాలు అయితే మీరు చూస్తారు. ఇక మీ జీవితంలో మంచి గ్రహస్థితులు ఉండటం వల్ల మీకు సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఇలాంటి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు.